అల్లుడు అడిగిందల్లా ఇచ్చారు. డబ్బు బంగారమే కాదు, గౌరవం మర్యాద కూడా అందించారు. కూలి పని చేసి సంపాదించిందంతా కుమార్తెకు పెళ్లికి ఖర్చు చేశారు. మెట్టినింట భర్తతో సంతోషంగా ఉంటే మాకు చాలు అని అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ అల్లుడే ఎముడయ్యాడు. మురిపెంగా చూసుకోవాల్సిన భార్యను 3 నెలలకే మట్టుపెట్టాడు. డబ్బు దాహం ఒకవైపు, 10వ తరగతి ప్రియురాలి మోజు మరోవైపు అతన్ని రాక్షసుడిగా మార్చేసింది. ఎంతో నమ్మకంతో తమ ఇంటి ఆడబిడ్డను చేతిలో పెడితే కాటికి పంపి ఆ బిడ్డను కన్నవారి కన్నీటి సంద్రానికి కారణమయ్యాడు. ఊపిరి ఆడకుండా చేసి ఊపిరి తీసేశాడు ఆ దుర్మార్గుడు. వరంగల్ జిల్లాలో జరిగిన గౌతమి హత్య కేసులో పోలీసులు చెప్తున్న నిజాలు నివ్వెరపరుస్తున్నాయని అనుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు అసలు ఏమంటున్నారో వారి మాటలో ఒకసారి విన్నాం. कल शाम को इन मटवाड़ा PS we received a complaint about a suspicious death by the complainant named बदावर अशोक, जिसमें उन्होंने बताया कि उनकी डॉटर की डेथ हुई है आज मतलब 24th मॉर्निंग को, and he suspected some foul play in her death. So prima facie it was found that her husband was missing and we suspected a dowry case. A case was registered under Section 80 Dowry Death, Section 85 Domestic Violence, as well as Section 3 and 4 of Dowry Harassment Act. Few lakhs of cash, jewelry, gold to the accused during his dowry, as his dowry. और उसके बाद 150 square yards of land also was promised after few months of marriage. On 23rd night, 24th morning, 2 a.m. Because he planned to murder the deceased because of this dowry harassment, as well as he was having illegal affair with some other girl. So around 2 a.m. in the morning, blanket से उसने deceased के नाक पे रख के he smothered her and murdered her. We arrested the accused and we will also be producing him shortly for judicial remand. कल शाम को इन मटवाड़ा సూర్యాపేట జిల్లా దర్శనపల్లికి చెందిన అశోక్ సోకు దంపతుల కుమార్తె గౌతమికి మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా మండలం బాల్యతండకు చెందిన ఆటో డ్రైవర్ బానోతు గణేష్తో మే 18న వివాహం జరగగా వారిద్దరూ హంటర్ రోడ్లోని సాయినగర్ కాలనీలో కాపురం పెట్టారు. గణేష్కు కట్నంగా లక్షల్లో డబ్బు, భారీగా బంగారం కూడా ఇవ్వడం జరిగింది. సైట్ కూడా ఇస్తామని అన్నారు. అయితే లేట్ కావడంతో భార్యను వేధించాడు. దీనికి తోడు 10వ తరగతి ప్రియురాలపై కూడా ప్రేమను వదులుకోలేకపోయాడు ఇతగాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దీంతో అడ్డుగా ఉన్న భార్య గౌతమిని చంపాలనుకుని ఈ నెల 23న అర్ధరాత్రి నిద్రిస్తూ ఉండగా బెడ్షీట్ ముఖానికి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అనంతరం తన భార్య అస్వస్థకు గురైందని స్థానికులకు చెప్పి MGM ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న గణేష్ను వరంగల్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అలాగే పెళ్లైన 3 నెలలకే అల్లుడు చేతిలో కుమార్తె హతమవ్వడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటిందని చెప్పుకోవచ్చు. గుండెలు అవిసేలా తల్లిదండ్రులు రోధిస్తున్నారు. వారు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తోంది. పెద్ద పెద్ద దూరాలు కూడా చెప్పలే సార్, అంత బంగారం నేను చెప్పించిన సార్. విజయవాడ పోయి కష్టం చేసి విజయవాడ పోయి బొచ్చ మోసిన సార్, 3 అంతస్తులు సిమెంట్ కట్ట మోసిన సార్. నేను ఆడది నా బిడ్డ సంతోషంగా ఉండాలని నేను ఇచ్చిన సార్, అన్ని ఇచ్చిండు. సరే పోనీ బిడ్డ, నా రెక్కల సొమ్ము ఏం పోలే, నేను ఉన్నంతసేపు నీకు ఏం బాధ ఉండదని అనుకున్నా, నీకు బాధ పెడతాడేమో అనుకున్నా, కానీ నేను అట్లా అనుకోలే సార్. నా ఒక్కతే బిడ్డ అని ఏం మురిసినా సార్. నేను ఇప్పుడు ఏ బిడ్డకు చూసి మురువను, ఏ బిడ్డకు చూసి ఏం కష్టం చేయను, ఎప్పుడు చెప్పలేదు సార్. ఏ బాధ అయినా పెట్టిండ అంటే ఏ బాధ పెట్టలేదని నమ్మించింది సార్ నాకు. నీ సొమ్ము ఏడా ఉందంటే దాచుకుండా అని చెప్పింది, కానీ సొమ్ము ఆ పిల్లకి ఇచ్చిందని నాకు ఎప్పుడు చెప్పలే సార్. నా బిడ్డ సంతోషంగా ఉండాలని నేను ఇచ్చిన సార్, అన్ని ఇచ్చిండు. సరే పోనీ బిడ్డ, నా రెక్కల సొమ్ము ఏం పోలే, నేను ఉన్నంతసేపు నీకు ఏం బాధ ఉండదని అనుకున్నా, నాకైతే ఏం చెప్పలే అక్క, నీ బిడ్డ అని చెప్పిండు, కానీ నేను చంపిన అయితే చెప్పలే. తర్వాత పోలీస్కి చెప్తే ఆయనకు పోయి తీసుకుపోయి ఏం అడిగిరో ఏం చేసిరు సార్. నేను అజ్మేర్ అంజలి ఇద్దరు కలిసి చంపినాం సార్. ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటే మన కడుపు నిండుద్దా, మన బిడ్డ పోయింది అనుకున్నా, కానీ అట్లా చంపిండని నాకు చెప్పి తర్వాత చెప్పిండు సార్. చెప్పి పోయి జైలా కూర్చుండు సార్. అదే ముందు చెప్తే నా బిడ్డతో పాటు ఆయన పంపుతుంది కదా సార్. నాకేం నయం చెప్తారు సార్, ఏ బిడ్డకు రావద్దు ఈ బాధలు. 3 నెలలు అయింది ఈ వారం చేసిన కట్నాలు, 25 లక్షలు కట్నం కూడా ఇచ్చిన. ఇంకా సాదుకుంటాడు కానీ ఆటో కూడా నమ్మకం
ఒక్కడే కొడుకు అని సంతోషంగా సాదుకుంటాడు, ఒకటే నా బిడ్డ అని ఆటో 1 లక్ష రూపాయలు ఇట్టి ఆటో కొనిపించిన. ఇక నా బిడ్డ సుఖం ఉంటుంది కదా, ఇంటికాడ ఒక ముద్ద అన్నం తిని అన్నం వండి పెట్టిస్తే వెళ్ళిపోతాడు కదా అని ఆలోచనతోనే నేను ఆయనకు ఒప్పుకున్న ఖరారైంది, నమ్మకంతో. పెళ్లి చేసిన కాడ నుంచి ఒక్క నైటే మంచిగుంటాడు. తెల్లారి 2వ రోజు నుంచి ప్రతిరోజు నేను నీకు చేసుకున్న కారణం అంటే నేను అంజలిని చేసుకుంటా, నీకు వాళ్ళ తల్లిని అమ్మాయి అట, రిలేషన్. ఆ అమ్మాయిని నీకు ఎప్పుడైనా చంపేస్తా ఇది అది బేరు పెట్టేదట అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి విషయం మాకేం చెప్పలే. ఆ నైట్ 2 గంటలకు చంపేసారు సార్. 2-3 గంటల ప్రాంతాన్ని చంపేసి తెల్లారి ఓల్సి వాళ్ళ అన్న ఉండు ఎవరు గణేష్ వాళ్ళ అన్న ఆడ చచ్చిపోయిన తర్వాత పీనికకు ఇక్కడ వేసుకురావడం ఏంది కారణం అని నేను అడిగే దర్శనం నాది. అది నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా అక్కడ చచ్చినమైన మనిషికి ఇక్కడ ఎందుకు కాలికి తీసుకొచ్చి నాకు తెలియకుండా వాళ్ళకు తెలుసు, వాళ్ళంతా చేసి ఇప్పుడు దాకా నాకు ఏ రిపర్మిషన్ రానియట్లే, చెప్పట్లే కాలే. నాకు దయచేసి పోలీసు వాళ్ళు అయినా సహకరించాలి. ఏ బిడ్డ ఏ కూతురు కానీ ఇలాంటి రావద్దు. పెద్ద పెద్ద